మనం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలో ఉన్నాం. ఇది మా వెనక కనపడుతున్న బిల్డింగ్ చూస్తే ఇది డిపెప్ స్కూల్, అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద 1993లో ఈ స్కూల్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీకి దగ్గరగా ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ నడపడానికి ఈ డిపెప్ ప్రోగ్రాంలో ఈ స్కూల్ శాంక్షన్ చేసి 1993లో దీని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ గ్రామంలో హై స్కూల్ వచ్చిన తర్వాత ఈ స్కూల్ని హై స్కూల్లో మెర్జ్ చేయడం జరిగింది. హై స్కూల్లో మెర్జ్ చేసిన తర్వాత ఈ యొక్క బిల్డింగ్ని అంగన్వాడీ సెంటర్ కింద మార్చడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో కూడా ఓసీ సెంటర్ కమ్ బీసీ సెంటర్, 2 సెంటర్లు కూడా దాదాపు 30 మంది పిల్లలు ఈ స్కూల్లో, 2 అంగన్వాడీ టీచర్లు 2 సెంటర్లు నడుపుతూ ఉన్నారు. ఇది గత శుక్రవారం, పోయిన శుక్రవారం ఒక ప్రైవేటు వ్యక్తులు, వేరే గ్రామం నుంచి వచ్చిన వ్యక్తులు, ఈ గ్రామంలో కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు సడన్ గా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వంటగదిని కూల్చివేయటం, బాత్రూములు 4 బాత్రూములు ఉంటే బాత్రూములు కూల్చివేసే కార్యక్రమం చేయటం, అట్లానే ఓవర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంకును కూల్చివేసే కార్యక్రమం చేయటం జరిగింది. అంతేకాదు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లని, మంచి చెట్లని, ఈ ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్ లోపల ఉన్న చెట్లను కూడా కూల్చివేసే కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి ఎటువంటి అనుమతులు లేవు, ఎటువంటి పంచాయతీ నుంచి తీర్మానాలు లేవు, ప్రభుత్వం తరపు నుంచి తీర్మానాలు లేవు. ఇది యాక్చువల్గా డిపెప్ ప్రోగ్రాంలో మండలం డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండిఓ ఆధీనంలో ఉన్న ప్రాపర్టీ ఇది. దీన్ని అంగన్వాడీ వాళ్ళు లీజుకు తీసుకున్నారు. సో అంగన్వాడీ వాళ్ళకి తెలియదు, ఎండిఓకి తెలియదు, అట్లానే ఎంఈఓ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియదు. ఎవరికి తెలియకుండా ప్రైవేట్ వ్యక్తులు, అది వేరే గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి సహకారంతో ఈ యొక్క బిల్డింగ్లో ఉన్న ఈ వంటగది, బాత్రూములు, ఓవర్ హెడ్ ట్యాంకు, చెట్లు తొలగించడం జరిగింది. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, సర్పంచి, ఎంపీటీసీ అందరూ కూడా శనివారం రోజున రొంపిచెర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు మా పరిధిలో లేదు, ఇది డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అట్లానే ఈరోజు ఎండిఓ గారి దగ్గరికి వెళ్ళి ఎండిఓ గారు ఆఫీసులో దీని మీద ఈ యొక్క ఆస్తి ఈ విధంగా ఈరోజు పగలగొట్టారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే సిడిపిఓ, అంగన్వాడీ సెంటర్ ఏదైతే రన్ చేస్తున్నారో సిడిపిఓ దగ్గరకు కూడా వెళ్ళి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు అంటే, ఒక ప్రభుత్వ స్థలంలో నువ్వు ఒక కాంపౌండ్ వాళ్ళు గుంతలు తీశారు, ఈరోజు ప్రహరీ గోడ నిర్మాణం చేయడానికి నిర్మాణం చేస్తున్నాం, బాత్రూములు నిర్మాణం చేస్తున్నాం, మా ప్రైవేట్ వ్యక్తులు ఏదో డొనేషన్ ఇచ్చారు, దాంతో ఎవరు నిర్మాణం చేసినా ప్రభుత్వ ఆస్తిలో పర్మిషన్లు తీసుకోవాలి. అట్లానే పంచాయతీ తీర్మానాలు ఉండాలి. పంచాయతీ తీర్మానం లేదు, ప్రభుత్వం నుంచి ఏమన్నా వర్క్ ఆర్డర్ ఉందా, వర్క్ ఏమన్నా పని చేయమని ఈరోజు ఒక ఆర్డర్ ఉందా, వర్క్ ఆర్డర్ లేదు, టెండర్ లేవు, ఒక లెటర్ లేదు, కనీసం ఎవరికి తెలియకుండా ఇవన్నీ కూడా పడేయటం, చెట్లు నరగటం, ఇక్కడ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం, ఈ మట్టి, ఈ కంకర, ఇసుక ప్లస్ ఐరన్, లోపల ఐరన్, పిల్లలేమో చిన్న రూమ్ లో పెట్టి బాత్రూమ్ పోవాలంటే బయట రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీద ఏమైనా బస్సులు కానీ వెహికల్స్ కానీ వచ్చి యాక్సిడెంట్ అయితే పిల్లల పరిస్థితి ఏమిటి? ఇంత ఘోరంగా పంచాయతీ సర్పంచ్ అంటే విలువ లేదు, పంచాయతీ బాడీ అంటే విలువ లేదు, గ్రామ పెద్దలంటే విలువ లేదు. ఈ విలువలు లేకుండా ఈరోజు వచ్చి ఇక్కడ పనులు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఏమిటి ఇంత విచక్షణ రహితం ఏంటి? బుచ్చిపాపన్నపాలెం మా సొంతూరు, మాజీ ఎమ్మెల్యే గారు సొంతూరు అని ఇంత విచక్షణ రహితమా? కాలువలు డ్రైనేజ్ తీయట్లేదు, జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి, వర్షాలు మొదలైనవి అని మేము గత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే డిపిఓని పంపించారు ఈ గ్రామానికి. పంపించి పంచాయతీ సెక్రటరీ వచ్చి చూశాడు. చూసిన పంచాయతీ సెక్రటరీ ₹1 కూడా నిధులు ఇవ్వట్లేదు, మా సర్పంచ్కి కానీ లేకపోతే మా ఎంపీటీసీలకు కానీ ₹1 కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం లేదు, కాలువలు తీయట్లేదు. ఇక మా సొంత నిధులతో మొన్న కాలువలు తీసే కార్యక్రమం ప్రారంభించాం. వీళ్ళు ఇవ్వట్లేదని చెప్పి సొంత నిధులతో తీసే కార్యక్రమం. మంచినీళ్ళు ఇవ్వడానికి ఈరోజు
పూర్తిగా పైప్ లైన్ వేసాం జల్ జీవన్ మిషన్లో. ఓవర్ ట్యాంక్స్ ఉన్నాయి. 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మొత్తం ఊరంతా కూడా పైప్ లైన్ వేసాం. వేపిస్తే మంచినీళ్ళు వదిలే అబ్బాయికి జీతాలు ఇవ్వట్లేదు. 6 నెలల నుంచి తనకి జీతాలు ఇవ్వట్లేదు. అతను జీతాలు ఇవ్వకపోతే నేను ఎట్లా వదిలేను సార్ మంచినీళ్ళు అని మంచినీళ్ళు వదలట్లేదు. మంచినీళ్ళు వదలకపోతే ఊరందరూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఆఖరి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం గత కలెక్టర్కి ఇచ్చిన చాలా బాధాకరమైన విషయం. కేవలం ఎమ్మెల్యే గారి సొంత ఊరు అని చెప్పి ఒక కక్షతో ఈ ప్రభుత్వం పెద్దలు చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా, తాగడానికి మంచినీళ్ళు కాలువలు శుభ్రం చేయటం, ఇలాంటి ప్రాథమిక పోయిన వీధి లైట్లు పోతే లైట్లు వేయించడం, ఇలాంటివి కూడా చేయకపోతే ఏ విధంగా గ్రామంలో ఈరోజు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నివసించే కార్యక్రమం ఉంటుంది? మంచినీళ్ళు ఇవ్వలేరా? మంచినీళ్ళు చెరువు ఇచ్చాం, చెరువులో ట్యాంకులు ఉన్నాయి, ఇక్కడ పైప్ లైన్ ఉంది, శుభ్రంగా 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి ఏంటి మీకు కష్టం? కొన్ని పంచాయతీలో నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి. 12 లక్షల రూపాయలు నిధులు ఉన్నాయి పంచాయతీలో. రూపాయి తీనీరు, పంచాయతీ సర్పంచ్ అది పని చేయనీరు. ఏమిటంటే మా ప్రభుత్వం వచ్చింది, మీరు ఎవరు పని చేయకూడదు, మేమే చేయాలి అంటాడు. చెత్త తీయడానికి చెత్త ఎత్తే వాళ్ళు గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేదు. సరే, గ్రీన్ అంబాసిడర్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సరే, అదొకటి. ఈరోజు యూరియా అన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి కదా. బుచ్చిపాపనపాలెం గ్రామంలో గోవిలపాడు సొసైటీ అధ్యక్షుడు గోవిలపాడు గ్రామంలో ఉన్నాడు. మా సొసైటీ బుచ్చిపాపనపాలెం సొసైటీ, ఇక్కడే సొసైటీ కేంద్రం ఉంది, ఇక్కడే గోడౌన్ ఉంది. అయినా సరే ఒక యూరియా కట్ట గ్రామంలోకి రానివ్వట్లేదు. గోవిలపాడు గ్రామంలో దించుకుంటారు, అక్కడ వాళ్ళు రైతులకు వాళ్ళకి ఇచ్చుకునే కార్యక్రమం చేస్తారు. ఈ గ్రామంలో సొసైటీ కేంద్రం ఉంది, హెడ్ క్వార్టర్స్ ఉంది, సొసైటీ గోడౌన్ ఉంది. ఇక్కడ ఒక బస్తా యూరియా దించట్లేదు. ఇక్కడ రైతులు ఏం చేయాలి? మా రైతులు ఏం కావాలి? యూరియా కట్ట 266 రూపాయలు ఇస్తే వాళ్ళ బ్లాక్ లో 400 రూపాయలు 500 రూపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు మా గ్రామంలో ఉన్న పరిస్థితి. ఈ విధంగా ఇంత కక్షపూరితంగా ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కొత్త కలెక్టర్ గారు వచ్చారు, కృతికా శుక్లా గారు. ఆమెకి కంప్లైంట్ ఇద్దామని మేము 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీటింగ్ లో ఉన్నారు, 2 రోజుల నుంచి రావట్లేదు. అట్లానే ఈ రోజు మాచర్లు వెళ్ళారు. సీఎం గారి విజిట్ ఉంది, 20వ తారీఖున మాచర్లు వెళ్ళారు. ఈ రోజు కానీ ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తే తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం. మేము ఒకటే, అంగన్వాడీ సిడిపిఓ కూడా ఒకటే, ముందు తక్షణమే పనులు ఆపేయాలి. ఎందుకంటే ఇది అనాథరైజ్డ్ గా ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, కూల్చివేయడం జరుగుతూ ఉంది, ప్రభుత్వ బిల్డింగ్లు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేని పరిస్థితుల్లో ఈరోజు చేయటం చాలా దారుణం. తక్షణమే ఆపేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. ఆమె ఇప్పుడు పై అధికారులతో మాట్లాడతానని చెప్పారు. మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా ఈరోజు పెద్దలందరికీ ఈ విషయాలు తెలియజేయాలని చెప్పి కోరుకున్నాం. అందువలన ఈ యొక్క మీడియా సమావేశం ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ అంశాన్ని ముందు పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని నేను కోరుతున్నాను. అట్లానే మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా భవిష్యత్తులో మరి సమస్యల పరిష్కారం చేసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.